సువార్త అంటే ఏం లేదండి, యేసుక్రీస్తు వారు మరి ఈ లోకానికి ఎందుకు వచ్చారు అనే విషయం చెప్పడానికి వచ్చాం. ప్రతి మనిషి మీ అందరికీ తెలుసండి, ఊహ తెలిసినప్పటి నుంచి అందరూ పాపం చేస్తామనే సంగతి మన అందరికీ తెలుసు. నేరం చేసిన వ్యక్తికి జైల్లో పెడతారని మీరే చెప్పేస్తారు, నేను చెప్పక్కర్లేదు. నేరం ఎవరైనా చేస్తే వాళ్ళని జైల్లో పెడతారని మీ అందరికీ తెలుసు. మరి అలాగే పాపం చేసిన వ్యక్తిని కూడా ఒక శిక్ష ఉందండి, అదే నరకం. అది మరణించిన తర్వాత తెలుస్తుంది ప్రతి మనిషికి. కాబట్టి పాపానికి శిక్ష మరణం. ఆ మరణం నుంచి కాపాడడానికే యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. కాబట్టి ప్రియమైన గ్రామస్తులారు ఆలోచించండి. ఏమండి, పాపం ఉంటే ఏమవుతుందంటే పాస్టర్ గారు అనవచ్చు మీరు, పాపము ఈ లోకంలో నువ్వు ఎక్కడికి వెళ్ళడానికైనా అడ్డు రాదు. పాపం అనేది నేను అడ్డదు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. పెళ్లికి వెళ్ళొచ్చు, పార్క్కి వెళ్ళొచ్చు, బీచ్కి వెళ్ళొచ్చు, సినిమాకి వెళ్ళొచ్చు, పండగలకి వెళ్ళొచ్చు. పాపంతో ఎక్కడికైనా వెళ్ళొచ్చండి. కానీ ఈ పాపంతో మనం పరలోకం వెళ్ళలేము. అందుకే యేసుక్రీస్తు వారు నీ పాపాన్ని తొలగించి నరకానికి వెళ్లకుండా నిన్ను పరలోకానికి నడిపించడానికి ఆ యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. అంతేకాదు ఈరోజు మీ గ్రామానికి కూడా వచ్చారు ఆయన, మా ద్వారా తెలియపరుస్తున్నారు ఆయన. కాబట్టి ఈ మాటలు ఒకసారి మీ అందరూ విని గ్రహించాలని మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నానండి.